తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ వలసవాదులకు కేరాఫ్ అయిందా? వలసవాదులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందా? వలసవాదుల పెత్తనం కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం తెచ్చిపెట్టే అవకాశం ఉందా? అనేటటువంటి కొన్ని వ్యాఖ్యలు, మరికొన్ని ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒకంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అందులోనూ జగిత్యాల జిల్లా ధరంపూరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎట్టకేలకైతే పలు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏకంగా ఓ రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ను తారసపడ్డటువంటి ఆయనకున్నటువంటి అసంతృప్తి సెగలను లక్ష్మణ్తో బయటకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీని వీడలేక ఇష్టంతో మనస్సాక్షిగా తమ భుజస్కంధాలపై పార్టీ పరువును మోస్తూ వచ్చినటువంటి తమను ఇవాళ పార్టీకి దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. తమ నమ్ముకున్నటువంటి వందల వేలాది మంది కార్యకర్తలు ఇవాళ రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ ఒక రకంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామక్రమంలో ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మాత్రం ఏమనకుండా అతను చెప్పింది వింటూ మౌనం దాల్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో వలసవాదుల పెత్తనం ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి రానున్న రోజుల్లో కష్టాలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ మనుగడ కష్టతరం అవుతున్నటువంటి మరికొన్ని కీలక వ్యాఖ్యలు పెను దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జగిత్యాల జిల్లాకు సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అడ్లూరు లక్ష్మణ్తో కలిసి తన గోడునైతే వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చినటువంటి ఆ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు నేడు పార్టీకి దూరం అవుతూనే ఉన్నారు. కాదు పార్టీ దూరం పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ తన గోడునైతే వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో తామంతా కౌలుదారులం కాదు, పట్టాదారులం అంటూ కూడా జీవన్ రెడ్డి తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఒకంత పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వలసవాదులను ప్రోత్సహించడంతో పాటు వలసవాదుల పెత్తనం ఎక్కువైనటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ చెంతకు పలువురు అరాచకం చేసినటువంటి మరికొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ చెంతకు చేరుతున్నటువంటి పరిణామక్రమంలో కాంగ్రెస్ పార్టీ తీరును మాత్రం ఆయన ఎండగట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో ఆయన గోల్డెనైతే వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో వలసవాదుల పెత్తనం ఎక్కువైనటువంటి నేపథ్యంలో తమకు జట్కా ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారందరికీ హెచ్చరిస్తున్నాం. వలసవాదులను తరిమికొట్టే రోజులు అతి త్వరలో రాబోతున్నాయంటూ కూడా తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులం అని చెప్పంటూ నేను ఆడు బతుకుదరు కోసం వచ్చిన్నాడు. మమ్మల్ని కాపాడే బాధ్యత మీ ఉందా లేదా అన్న? మీ నాయకత్వంలో 10 ఏళ్ళు కష్టపడి కొట్లాయినామన్నా, మీ వెనకాల ఉన్నామన్నా, జెండా మోసినామన్నా. 4 ఏళ్ళు ఉండుర్రా మీరు. సాగు చేయలేదు, దున్నత్తలేదు మీరు. ఆడు ఎనుగడికి మంచి వ్యవసాయం చేసినాడు, వారికి అయితే అనుభవం ఉంది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాంరా బీఆర్ఎస్కి. అయినగా మళ్ళీ మీరు ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం? ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి ఎంత వ్యవసాయం లేదట. ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా? మరి ఇలా ఫిరాయింపుదారులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకేం చేస్తారు సార్? దయచేసి చెప్పండి. మాకు ఏం చేస్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా? పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము పని చేస్తాం. పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం. ప్రతిపాదిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేము చెయ్యం. అదే నిబంధనలు పెట్టుకున్నారా? 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్. కాదన్నా, ఇప్పుడు 14 పేర్లు ఉన్నాయి సార్. దీనికి తెలుగుగా సామ్రాట్ పేరు పెట్టిండు. మిగతా పేరు ఎవరు కూడా మాకు పార్టీకి సంబంధం లేదు. ఇంకో గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆయన ఎంబడి వాళ్ళంతా మా ఎజెండా అంతా బీఆర్ఎస్ ఈయన ఎమ్మెల్యే సిగ్గనిపిస్తుంది. మేము ఇంత కష్టపడి ఇంత ఇది చేస్తే కానీ. ఒక జగిత్యాల జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? నిజంగానే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అధికార కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతూనే ఉన్నారా అనేటటువంటి విభిన్న ప్రశ్నలు మాత్రం రేకెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుంది?
చూస్తూ అలా ఉండిపోతుందా అనేటటువంటి విభిన్న వాదనలు అయితే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక జీవన్ రెడ్డి అంతర్మదనమే ఇలా ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవేళ పార్టీకి దూరం అయితే వారు ఏ రకంగా నిలదొక్కునే అవకాశం ఉంది, ఏ రకంగా ముందుకు సాగే అవకాశం ఉందనేటటువంటి మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటికే పలు ప్రాంతాల్లో కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు నేడు దూరం అవుతున్నటువంటి ఈ వేళ, మరోవైపు ఇతర పార్టీల నుంచి వలసవాదులు ఎక్కువవుతున్నటువంటి పరిణామక్రమంలో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల మనుగడ కష్టమవుతూనే పార్టీ మనుగడ కూడా కష్టతరం కాబోతుందనేటటువంటి మరికొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే ఒకంత చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ విరామం అనంతరం అధికార బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని గతంలో మొన్నటికి మొన్న కష్టకాలంలోనూ కార్యకర్తల అండదండలతో, కార్యకర్తల అశేష కృషితో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకైతే రాష్ట్రంలో కొలువు తీరింది, ఏకంగా ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో ప్రభుత్వం నెలకొల్పబడినటువంటి అనతి కాలంలోనే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరుగా దూరం అవుతూనే వస్తున్నారు ఆ పార్టీకి. ఈ క్రమంలో కొంతమంది అసంతృప్తి సెగలు బయటకు వెళ్ళగల ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా లైట్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వలసవాదులను ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది? ఆనాడు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ఎండగట్టి తప్పుపట్టినటువంటి ఆ వలసవాదులే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాజ్యమేళ ప్రయత్నం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ మరికొన్ని విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టి మాయలోకి దింపి ఇష్టారీతిన వ్యవహరించడంతో పాటు ప్రజలకు ఒకంత మోసం చేసి వచ్చినటువంటి వారే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ప్రాంతాల్లో రాజ్యం ఏలుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దర్పంతో విర్రవేగ ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మాయని మచ్చ, కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలోకి నెట్టివేయేటటువంటి అంశం అంటూ కూడా మరికొన్ని విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేల వద్ద ఉన్నటువంటి మరికొంతమంది క్యాడర్లు 2 గ్రూపులుగా విడిపోవడంతో పాటు అక్కడ క్యాడర్ అయితే నిశ్చయం ఆవరించినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో వర్గపోరు కూడా మొదలైనట్టుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కొక్క ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాల్లో 2 గ్రూపులుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ క్యాడరు ఇది ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ఇతర పార్టీలకు ఆసరాగా నిలిచే అవకాశం ఉంది. కాబట్టి మరికొన్ని రోజుల్లో, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి పరిణామక్రమంలో ప్రస్తుతం జీవో నంబర్ 9 పై హైకోర్టు స్టే విధించినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కొంత వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, వర్గ విభేదాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం అధికారం కూడా దూరం చేసే అవకాశం లేకపోలేదని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులైతే ఒకంత అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. జగిత్యాల జిల్లాకు సంబంధించి నిన్న ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత అనేటటువంటి మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గపోరుకు సంబంధించి వర్గపోరు ఎదుర్కొంటున్నటువంటి పరిణామక్రమంలో మరికొంతమంది కీలక నేతలు సైతం జీవన్ రెడ్డి చెప్పే దాంట్లో తప్పేముంది, జీవన్ రెడ్డి వాస్తవమే ప్రదర్శించారు కదా అనేటటువంటి మరికొన్ని విభిన్న వాదనలు అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వలసవాదుల పెత్తనం ఎక్కువైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కష్టతరం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీని కష్టాల్లోకి నెట్టివేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రమాదం అంచున కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం పయనిస్తుందంటూ విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత పాలకుల హయాంలో మోచేతి నీళ్ళు తాగినటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, మరికొంతమంది కీలక నేతలు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరి ఏకంగా వాటాలు పంచుకుంటూ అరాచకాలు సృష్టించడమే కాకుండా ప్రజలను నవ్విపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, ద్వితీయ శ్రేణి వర్గం మాత్రం పలు రకాలుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తే, ఇదే తరహాలో వలసవాదులను కాంగ్రెస్ పార్టీ కనుక ప్రోత్సహిస్తే కనుక మున్ముందు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం తప్పేటట్టు లేదనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీపై అలకపాన్పు వహించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి జీవన్ రెడ్డి ఒక్కరే ఇవాళ మీడియా ముందుకు వచ్చి మంత్రి అర్జున లక్ష్మణ్తో తన గోజను వెళ్ళబోసుకొని తన అసంతృప్తి సెగలను బయటపెట్టినటువంటి పరిణామక్రమంలో ద్వితీయ శ్రేణి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలుగా పేరు తెచ్చినటువంటి వేలాది మంది కార్యకర్తలు ఇవాళ కొన్ని ప్రాంతాల్లో దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాదు దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి వారంతా కలిసి మీడియా ముందుకు వచ్చి తమ గోజను వెళ్ళబోసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ మీద ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయానికి రాబోతుంది అనేదే వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియో.